ఏ పారాయణం చేసినా సరే ఫస్ట్ భోజనం చేయకుండా కనీసం టిఫిన్ చేయకుండా చేసినందువలన ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. సరే ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే, ఆరోగ్యం సరిగ్గా లేకపోతే, బాగా ఆలస్యమైపోతే, స్త్రీలు కదా వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి పనులన్నీ చూసుకొని ఇంట్లో వాళ్ళందరినీ పంపించేసి పిల్లల్ని స్కూల్కి వారి భర్తని ఆఫీస్కి పంపించిన తర్వాత చేస్తామంటే అప్పటిదాకా క్షుద్బాధను ఓర్చుకోలేము అనేటువంటి వాళ్ళు కొంచెం ఏదో భోంచేసి లేదా ఎంగిలిపడి పారాయణం చేసుకోవచ్చు. పారాయణం చేసుకునేటప్పుడు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి కోరికతో చేసుకోవడము, రెండవది కోరిక లేకుండా చేసుకోవడము. కోరికతో చేసుకునేటువంటి పారాయణాలు అయితే ఖచ్చితంగా నిష్టగా చేయాలి. కోరిక లేదు, నా నిత్యకృత్యంలాగా చేసుకుంటున్నాను అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. కానీ ప్రయోజనం కావాలి అంటే మాత్రము మనము ప్రయోజనాన్ని ఆశించినా ఆశించకపోయినా సరే దానివలన ఎంతో కొంత నా కుటుంబం వాళ్ళు నాకు ఇంత మంచి జరిగితే బాగుంటుంది అని భావించేటప్పుడు మాత్రము భోజనం చేయకుండా టిఫిన్ చేయకుండా చేస్తే ఖచ్చితంగా